పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా పాస్కా యొక్క 1వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము వచనములు 1 నుంచి. అంతట యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనుపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలి కొనెను. ప్రియులారా, నేటి సమాజపు క్రైస్తవులు అయితేనేమి, అన్యులు అయితేనేమి, మిగతా ఎవరైనా సరే శోధనను అంటిపెట్టుకోవాలంటే ఎంతో మందికి ఎంతో ఇష్టం. శోధన మన దగ్గరికి రాకపోయినప్పటికీ కూడా మనమే శోధన దగ్గరికి వెళ్ళి ఆ శోధనను మన దగ్గరికి తెచ్చుకునేటటువంటి సమాజంలో మన అందరం కూడా జీవిస్తున్నాము. ఎందుకంటే ఈ పాస్కా యొక్క 1వ ఆదివార ప్రసంగాలు అన్నీ కూడా మనందరికీ తెలియచేసేది ఏమిటంటే, దేవాతి దేవుడు మన అందరికీ కూడా సమృద్ధిగా అన్నిటినీ సంపూర్ణంగా అనుగ్రహించాడు. అనుగ్రహించినటువంటి ఆ సమృద్ధి నుంచి నీవు దేవునికి దగ్గరవుతున్నావా, లేకపోతే దేవునికి దూరమైపోయి శోధనకు నీవు స్నేహభావాన్ని కలిగిస్తున్నావా అని ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియులారా. అందుకే మనందరం కూడా శోధన వేటి ద్వారానో, ఎవరి ద్వారానో, ఎందరి ద్వారానో మనము శోధింపబడిన అవసరం లేదు. మనం ఎటువంటి సమాజానికి మనము చేరువలో ఉన్నామంటే మనమే అక్కడికి వెళ్ళి ఆ సమాజంలో శోధన ఎక్కడుందో వెతుక్కొని ఆ శోధనను మనతో ఉంచుకునేటానికి మనందరం కూడా సంసిద్ధులమవుతున్నాము ప్రియులారా. అందుకే దేవుడు మనకు ఏమి అనుగ్రహించినా, దేవుడు మనకు ఏమి ఇచ్చినా, దేవుడు మనకు ఎంత ఇచ్చినా, మనలను ఆస్తి పరులుగా చేసినా, ఇంకా ఎన్నో రెట్లుగా మనందరినీ కూడా ఆయన హెచ్చిస్తే మనం శోధనకు గురి కాకుండా ఆ హెచ్చింపులో, ఆ ఎదుగుదలలో, ఆ మహిమలో, ఆ అనుగ్రహంలో దేవునికి దగ్గరైపోయి శోధనను మనం విడిచిపెట్టాలి, కానీ శోధనను అంటిపెట్టుకోకూడదు ప్రియులారా. అందుకే మనందరం కూడా ఎప్పుడైతే మనము ఈ శోధనకు లొంగిపోతామో మనము కోల్పోతాము. అంతే, లొంగిపోతే కోల్పోతాము. అది ఆది నుంచి నేటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అది తగులుతూనే ఉంది. అది ప్రతి ఒక్కరికి కూడా అంటుతూనే ఉంది. అది ప్రతి ఒక్కరికి కూడా అనువుగా చనువుగా దగ్గరలోనే ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే దేవుని యొక్క మహిమలో మనందరం కూడా చేరాలి అంటే ఈ యొక్క శోధనకు మనం గురి కాకూడదు. ఒకవేళ నీవు నేను మనందరం కూడా శోధనకు గురైతే ఏమవుతుందంటే 3 విషయాలు మనకు అర్థమవుతాయి. అవి ఏమిటంటే, 1, దేవునితో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని మనం కోల్పోతాము శోధనలో ఉంటే. ఇంకా 2వది, ఒకరికి ఉండేటటువంటి ఆ అనుబంధాన్ని కూడా మనం కోల్పోతాము. అదేవిధంగా 3వది, ప్రకృతితో ఉండేటటువంటి ఆ అనుబంధాన్ని కూడా మనం కోల్పోతాము శోధనకు గురైనప్పుడు. అందుకే ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే, ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తిరుగాడుచుండెను, ఆయన అడుగులు చప్పులు వినబడెను, వారు దేవునికి కనపడకుండా దాగుకునేది. చూడండి, వారు ఎందుకు దేవుడు నడిచేటప్పుడు దాగుకున్నారు?
ఎందుకంటే ఈ ఇరువురికి కూడా దేవాతి దేవుడు సమృద్ధిగా అన్నిటినీ ఆయన అనుగ్రహించాడు. తన రూపములో ఆయన ఏర్పరిచి ఆ ఏదైనా వనములో వారిని ఉంచితే అన్నిటినీ సమకూర్చినటువంటి సమృద్ధిగా ఏర్పరిచినటువంటి దేవుని మాటలను వినకుండా శోధింపబడి ఆ సాతాను మాటలను వారు ఆలకించి దేవుని మాటలను తిరస్కరించి శోధనకు గురైనటువంటి వారు మన ఆదిమ తల్లిదండ్రులు అవ్వ ఆదాము. అందుకే ఈ తప్పు చేయటం వలన ఏమి జరిగిందా అంటే వారు దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని వారు కోల్పోవటం జరుగుతుంది. ఎక్కడున్నారంటే మేము పలానా చోట ఉన్నామని అన్నారు. పలానా చోట ఎందుకు ఉన్నారంటే మేము నగ్నంగా ఉన్నాము అన్నారు. నగ్నంగా ఉన్నారని మీకు ఎవరు చెప్పారంటే పలానా వారు చెప్పారని చెప్పారు. అంటే పలానా వారు శోధింప చేశారు కాబట్టి నువ్వు శోధింపబడ్డావు కాబట్టి నువ్వు దేవుని ప్రేమకు దూరం అయిపోయావు. చూడండి, మనం ఎవరి మాటలను వినాలి, మనము ఎవరికి అనుసంధానంగా ఉండాలి, మనం ఎవరికి ముఖ్యంగా ఆ విలువైనటువంటి మనము ఆ యొక్క గౌరవాన్ని ఇవ్వాలి, ఎవరి మాటలు వినాలి అని చెప్పేసి మనము ఆలకించాలి, ధ్యానం చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు అనుగ్రహిస్తే దేవుని మాటలు వినకుండా సాతాను మాటలు విని శోధనకు గురయ్యి శోధింపబడి శోధనను వాళ్ళ హృదయాలకు తీసుకొని దేవుని మాటలను తిరస్కరించారు మన తల్లిదండ్రులు. అందుకే దేవుని ఆ యొక్క సంబంధాన్ని వాళ్ళు కోల్పోతున్నారు అక్కడ. అదేవిధంగా ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటే, అప్పుడు నరుడు ఈమె నా వంటిది అయినది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నరు నుండి పొందినది కావున నారి యగును అనెను. చూడండి, ఆమె నారి కాబట్టి ఈమె చెప్పింది కాబట్టి నేను తిన్నాను అని చెప్పేసి వారు ఇరువురు మధ్యన ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కూడా వారు కోల్పోతూ ఉన్నారు. చూడు, ఇరువురు మధ్యన ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కూడా వారు కోల్పోతూ ఉన్నారు. చూడు, శోధనకు గురైనప్పుడు ఎటువంటి అగచాట్లకు వారు పాలవుతున్నారు. అదేవిధంగా ఆదికాండం 3:12 చదువుకుంటే, నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ ఈమె చేసిందని చెప్తే, అదేవిధంగా అదే 3వ అధ్యాయం 17-19 చదువుకుంటే, నీ వలన భూమి శాపం పాలైనది, నీవు బ్రతికిన నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంటను పండించు అని చెప్పేసి దేవుడు వారిని తరిమేస్తున్నాడు. చూడండి, దేవుని సంబంధం పోయింది, ఇరువురి సంబంధం పోయింది, ఇంకా ప్రకృతికి ఉన్నటువంటి ఆ సంబంధం కూడా పోయింది. అందుకే దేవుని మాటల కంటే ఇతరుల మాటలు వారికి శ్రేష్టకరమైపోయాయి. మరి నీ జీవితం, నా జీవితం, మన జీవితం ఏ విధంగా ఉందో ఆత్మ పరిశీలన గావించుకో. దేవుని మాటలకు దగ్గరే ఉందా, లేకపోతే ఇతరుల మాటలకు శ్రేష్టముగా ఉందా? నీవే ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మనము దేవుడు చెప్పిన విధముగా మనం నడుచుకోవాలి, దేవునిలో మనం లీనమైపోవాలి, దేవునికి మనం కట్టుబడి ఉండాలి, దేవునితో మనము రోజు రోజుకి మన యొక్క ఐక్యతను పెంచుకుంటూ ఉండాలి, ప్రార్థనలో, విశ్వాసంలో, మిగతా అన్ని ఆత్మీయ కార్యక్రమాలలో. అంతేకాని మనం ఏదో 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 అని చెప్పేస్తే మనకి ఏమీ జరగవు ప్రియులారా, మనకు ఏది కూడా ఉండదు ప్రియులారా. అందుకే ఎవరి మాటలు మనం వింటున్నామో, ఎవరి ద్వారా మనం శోధింపబడుతున్నామో, ఏ విధంగా శోధింపబడుతున్నామో మనము కొంచెం ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అందుకే మనందరం కూడా సర్పం సాతాను శోధన, ఆనాటి తల్లిదండ్రులు శోధింపబడ్డారు, దేవునికి దూరం అయిపోయారు. మరి నీవు ఏ విధంగా ఉంటున్నావు? నీ జీవితము ఏ విధంగా ఉంది? కావున మనందరం కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే అక్కడ దేవుడు ఏమంటారంటే, సైతాను నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. నువ్వు వెళ్ళిపో అంటాడు ఆయన. దాని గురించి మనము చివరిగా తెలుసుకుందాము. ఇంకా ప్రియులారా, మనము 2వ పట్టణంలో చదువుకుంటే అక్కడేముందంటే, మొదటి
వ్యక్తి ద్వారా పాపం లోకానికి వస్తే ఆ శోధన ద్వారా రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ పాపము పోయింది, ఆ పాపము అంతమైపోయింది, ఆ పాపము మన మీద పడటం లేదు. మన పాపాలు అన్నిటిని కూడా ఆయన తనపై వేసుకొని మన కోసము మరణించాడు. మొదటి వ్యక్తి ద్వారా పాపం వచ్చింది, ఈ వ్యక్తి ద్వారా పాపం పోయింది. ఎందుకంటే ఆయన శోధింపబడ్డాడు, ఈయన శోధింపబడలేదు. ఆయన సాతాను మాట విన్నాడు, ఈయన సాతాను మాట వినలేదు. చూడండి, ఆ రెండో వ్యక్తి ఎవరంటే సాక్షాత్తుగా మన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన ద్వారానే ఈ లోకానికి రక్షణ వచ్చింది, ఆయన ద్వారానే ఈ లోకానికి పాప ప్రక్షాళనం కలిగింది, ఆయన ద్వారానే ఈ లోకములో ఆ ప్రేమ కనపడింది, ఆ ప్రేమ పంచబడింది, ఆ ప్రేమ అందరికీ కూడా ఇవ్వబడింది. మరి ఎవరి దగ్గర నుంచి నువ్వు ఏ విధంగా వేటిని పొందుకోగలుగుతున్నావు? శోధన ఎంటమిటే ఉంది. నేటి సమాజంలో శోధన లేకుండా ఏ కార్యక్రమం కూడా లేదు. శోధన ఉంది 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 ఉంది. జాగ్రత్త సుమా, శోధింపబడమాకు. ఈ తపస్కాలంలో, ఈ ఆరాధన, ఈ శిలువ మార్గపు రోజులలో, ఉపవాసపు రోజులలో, ప్రార్థనా రోజులలో, దాన ధర్మాల రోజులలో ఎన్నో శోధనలు వస్తున్నాయి. మొబైల్ ఆన్ చేసే శోధన, తలుపు వేస్తే శోధన, తలుపు తీస్తే శోధన, బయటకు వెళ్తే శోధన, లోపల ఉంటే శోధన, ఆలోచిస్తే శోధన, చూస్తే శోధన, ఇతరులతో మాట్లాడితే శోధన, ఇతరులతో నడిస్తే శోధన, ఇంకా ఎవరితోనైనా అనుసంధానంగా మనము ఒకవేళ ముందుకు వెళ్తూ ఉంటే అది కూడా శోధనే. బుక్ తెరిస్తే శోధన, బుక్ తెరిస్తే శోధన. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఈ లోకము శోధనతో నిండిపోయింది. కావున ఈరోజు పట్టణాలకు నీకు నాకు తెలుపుతున్నాయి, ఆ శోధనలో నీవు మునగాకు అని చెప్పేసి, ఆ శోధనలో నీవు మునిగిపోమాకు అని చెప్పేసి, ఆ శోధనకు నీవు అంటు పెట్టుకుని ఉండమాకు అని చెప్పేసి, ఆ శోధనలో నువ్వు ఏమాత్రము నీ యొక్క కాలును పెట్టమాకు అని చెప్పేసి ఈరోజు పట్టణాలన్నీ కూడా మనకు తెలుపుతున్నాయి. ఎందుకు? మనందరం కూడా రక్షింపబడే వారంలాగా ఉండాలి అంటే మనకు రక్షణ ఇచ్చినటువంటి ఆ క్రీస్తు వలె మనందరం కూడా శోధింపబడకూడదు. ఏ విధంగా శోధింపబడకూడదు అంటే మనం దేవునికి దగ్గరే ఉండాలి. ఏ విధంగా దగ్గరే ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దేవుని ఆరాధిస్తూనే ఉండాలి, మనం ఎప్పుడు కూడా దేవుని అంట పెట్టుకునే ఉండాలి. అది మనందరికీ కూడా అర్థం కావాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే సాతాను ఏమంటుంది? రాళ్లను రొట్టెలుగా మార్చమని చెబుతుంది. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం ఏం చెబుతుందంటే కిందికి దుముకుమని చెబుతుంది. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుందంటే సాష్టాంగ పడి నన్ను ఆరాధించు అని చెప్తుంది. చూడు, ఈ మూటి ద్వారా ఆయన శోధింపబడితే, శోధనకు దగ్గరైతే ఏమాత్రము ఆయన లొంగిపోలేదు, ఏమాత్రం ఆయన తల వంచలేదు, ఏమాత్రము ఆయన నేను ఇంకా ఇక్కడికే నా ఉపవాసము, ఇక్కడికే నా ప్రార్థన, ఇక్కడికే నా బంధము, ఇక్కడికే నా సంబంధము అని చెప్పేసి ఆయన ఏమాత్రము కూడా శోధింపబడకుండా, ఏమాత్రం కూడా ఆయన బిక్కిరి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఉండకుండా ఏం చేశాయంటే దేవుని నమ్ముకుంటూ ఆయన ఇవన్నీ కాదు కానీ నువ్వు కొంచెం వెడలిపో అన్నాడు ఆయన. అందుకే మనము ఆయనను వెంబడిస్తున్నటువంటి మనందరం కూడా ఈయనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయతను మనం పొందుకోవాలి. ఏమాత్రం మనము శోధింపబడకూడదు, ఏమాత్రం మనందరం కూడా ఇతరులు మనందరం కూడా ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇతరుల ద్వారా, వారి ద్వారా, వీరి మనందరం శోధింపబడుతూ ఉంటాము. వద్దు. అందుకే ఈ తపస్కాలంలో మనము ఆయన యొక్క గాయాలలో, ఆయన యొక్క స్లీవ మార్గంలో మనందరము కూడా పాలు పంచుకోవాలి అంటే మనం ఏమి చేయాలయ్యా అంటే మనందరం కూడా శోధనలో మునిగిపోకూడదు, శోధనను అంటు పెట్టుకోకూడదు, శోధనలో మనం మునిగిపోకూడదు. దేవుడు ఏమాత్రం కూడా శోధనకు గురి కాలేదు. అదే మనమైతే ఏం చేస్తామంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, లేనటువంటి శోధన తెచ్చిపెట్టుకుంటాము. ఎక్కడో ఉన్నటువంటి శోధన కూడా తెచ్చిపెట్టుకుంటాం. రా శోధన వచ్చి నాతో ఉందిరా, రా నువ్వురా, అందరూ వచ్చి నాతో ఉండండి. అన్ని రకాలుగా ఆ
రకాలుగా ఆ శోధనను గంపలు తెచ్చుకొని మన నెత్తి మీద పెట్టుకుంటాము, గంపలుగా తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటాం, గంపలుగా తెచ్చుకొని మనము దాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము శోధనను. కానీ ఈరోజు పట్టణాలు తెలుపుతున్నాయి, మనం ఏమాత్రం కూడా శోధనకు గురి కాకూడదు. గురి అయితే సాతానుగాడు నిన్ను నలిపేస్తాడు, గురి అయితే సాతానుగాడు నమిలి వేస్తాడు, గురి అయితే సాతానుగాడు నిన్ను మింగేస్తాడు, గురి అయితే సాతానుగాడి వల్ల నీ జీవితం కథం ఆగమైపోతుంది. కావున మనందరం కూడా దేవుని విశ్వసిస్తాం, కావున మనందరం కూడా దేవుని రాజ్యంలో పయనిద్దాం, కావున మనందరం కూడా యేసయ్యను నమ్ముకుందాము అని చెప్పేసి పట్టణాలు తెలుపుతున్నాయి. ఈరోజు అన్ని వచనాలు కూడా అదే మాటను మనందరికి కూడా తెలియజేస్తున్నాయి. కావున మత్తయి సువార్త 4:10 చదువుకుంటే, సైతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపు, ఆయనను మాత్రమే నువ్వు సేవింపు అని వ్రాయబడి ఉన్నదని యేసు పలికెను. యేసుక్రీస్తు ప్రభుల వారు శోధనకు గురవ్వలేదండి. శోధనను ఆయన ఎంటర్టైన్మెంట్ చేయలేదండి. శోధన నాకు శరీర ఆనందాన్ని ఇస్తుంది, నాకు మంచి సంతోషాన్ని ఇస్తుంది, దీనివల్లనే నేను జీవిస్తాను, దీనివల్లనే నేను ముందుకెళ్తాను, ఈ శోధన వల్ల నాకు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి అని చెప్పేసి ఏ మాత్రం కూడా ఆయన దానికి తలవంచలేదు, ఆరాధించలేదు, పూజించలేదు. నువ్వు పో, వెళ్ళిపో అని చెప్పేశాడు. సైతాను నువ్వు పో అన్నాడు, నువ్వు పొమ్ము ఇక్కడి నుంచి, తెలుసుకో, ఎవరిని ఆరాధించాలో తెలుసుకో అని ఆయన సాతానుతో పలుకుతున్నాడు. మరి నేను అడుగుతున్నాను, మనం ధ్యానం చేసుకోవాలని, నీవు యేసు ప్రభుల వారు అనిన విధంగా సైతాను పొమ్మని అన్నాడు ఆయన. మరి మనకు వస్తున్నటువంటి సాతాను శోధనను మనం పొమ్ము అంటున్నామా, రమ్ము అంటున్నామా? నువ్వు నాకు వద్దు, నువ్వు వైదొలిగిపో, నన్ను విడిచిపెట్టు, నా కుటుంబాన్ని విడిచిపెట్టు, నా తలంపులను విడిచిపెట్టు, నా ప్రార్థన జీవితం నుంచి వెడలిపో, నువ్వు పోవాలి పో అని మనము పొమ్మని చెప్తున్నామా, కాల్చివేస్తున్నామా, తొక్కేస్తున్నామా? లేకపోతే నువ్వు రా, వచ్చి నాతో ఉండు, నా కుటుంబంలో ఉండు, నా ఉద్దేశాలు ఉండు, ప్రతి ఒక్క వాటిలో కూడా నువ్వు ఉండు అని చెప్పేసి అవి నిన్ను వెంబడిస్తున్నాయా? వెంబడించుటకు నువ్వు ముందడుగు వేస్తున్నావా? నీవే ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే యేసు ప్రభుల వారి వలె మనందరం కూడా ఏం చెప్పాలంటే, పొమ్ము అని చెప్పాలి, వెళ్ళిపో అని చెప్పాలి, నా దగ్గరికి రాకు అని చెప్పాలి, నాతో నీకు పని లేదని చెప్పాలి. అంతేకాని లేనిపోని శోధనను తెచ్చుకొని మనము శోధనకు గురి కాకూడదు. కావున మొదటి పట్టణము, రెండవ పట్టణము, మూడవ పట్టణం, సువిశేష పట్టణం, ఈ 3 పట్టణాలు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఏ విధంగా లింక్ అయి ఉన్నాయంటే, వారు శోధనకు గురయ్యారు, దేవుడి నుంచి దూరం అయిపోతే వీరందరినీ కూడా కలపడానికి కొంత పౌలు గారు ఏమంటున్నారంటే, ఈయన మనందరికీ కూడా వచ్చినటువంటి పాపను తుడిపేసినటువంటి ఏకైక మెస్సయ్య మన యేసుక్రీస్తు ప్రభుల వారని 2వ పట్టణం ద్వారా తెలుపుతుంది. ఇంకా సువిశేష పట్టణంలోకి వస్తే ఆ రెండింటికి ఆయన తప్పు చేస్తే ఈయన మన కోసం వచ్చి మన పాపాలను ఈయన మీద వేసుకొని మన కోసము ఆయన శోధనను జయించి, శోధనను అంటి పెట్టుకోకుండా, శోధన దగ్గరికి రానికుండా మన పాపాలను ఆయనపై వేసుకొని మనందరి కోసము మరణించినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పేసి సువిశేష పట్టణము మనందరికీ కూడా తెలియజేస్తుంది. కావున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కాలాలలో, అనుగ్రహ కాలాలలో ఉన్నటువంటి మన అందరం కూడా దేవునికి దగ్గరైపోదాం. దేవుని యొక్క పాటులను, ఆ యొక్క మరణ ఉత్థానములను మనం స్మరించుకుంటూ, దేవా నాలోకి రావయ్యా, దేవా నన్ను కాపాడయ్యా, దేవా నన్ను ఎటువంటి శోధన గురి కాకుండా నాలో ఉండండి అని చెప్పేసి మనం అందరం కూడా శోధనకు గురి కాకుండా దేవునితో ఏకమైపోదాము. దేవుడు మనందరినీ కూడా దీవించి కాపాడుదురుగాక. ఆమేన్.